ఈ మధ్య మీకు కొత్త పేరు పెట్టాం, సినీ ప్రేమికుడు. అది అనుదీప్ గారు పెట్టినటువంటి పేరు. హాయ్ సార్, వీళ్ళందరూ చెప్పినంత ఎక్స్పీరియన్స్ ఏం లేవు కానీ నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందండి. బొమ్మరలు చూసిన తర్వాత మా చెల్లికి హాసిని అని పేరు పెట్టాం మేము. హారిక హాసినిలో హాసిని బొమ్మరలు చూసిన తర్వాత పేరు పెట్టాం మేము. అలా ఆయన అన్నట్టు చాలామంది పెట్టినట్టున్నారు. వాళ్ళలో ఒకళ్ళు మా చెల్లికి మేము కూడా అలా పేరు పెట్టాం. బొమ్మరలు ఇంటర్వెల్ సీక్వెన్స్ కనీసం ఒక 1000 సార్లు చూసి ఉంటానండి నేను కాలేజీలో ఉండగా. అంత ఆ బొమ్మరలు సినిమా అలా స్టాంప్ పడిపోయింది మా అందరికీ. మళ్ళీ మీరు మా సిద్ధుతో సినిమా తీస్తూ ఆ ఫంక్షన్కి నేను రావడం ఇట్స్ అ గ్రేట్ ప్రెషర్ యాక్చువల్లీ. ఇక సిద్ధు గురించి మీ అందరికి తెలుసు కదా, టిల్లు స్క్వేర్ అని టెన్షన్ పడ్డానని చెప్తున్నాడు కానీ టిల్లు స్క్వేర్లో మీరు ఏదైతే సిద్ధు రొమాన్స్ ఇవన్నీ అనుకుంటున్నారో దానికి 10 రెట్లు ఉంటుంది జాక్లో. ఇంటర్వెల్లో లాస్ట్ షాట్ చూసి ట్రైలర్లో లాస్ట్ షాట్ చూశారు కదా, ఎటకారం చేయడం వైష్ణవితో, అలాంటివి ఒక 10 సీక్వెన్స్లు ఉన్నాయి జాక్లో. సో జాక్ ఇది చూపించినట్టు యాక్షన్ ఇదే అనుకుని మోసపోకండి. ఈ సిద్ధు అమ్మాయిలు ఆ టీజింగ్లు, అమ్మాయిలను కలపడడం, అమ్మాయి మోసం ఇవే ఉంటాయి మళ్ళీ జాక్లో కూడా. హ్యాపీగా నవ్వుకుంటానికి వెళ్ళండి జాక్కి. ఏంటి సిద్ధు సినిమా ట్రైలరు యాక్షన్ సినిమా జాక్ అనుకుంటున్నారేమో. సిద్ధు ఎప్పుడు చేసినా కామెడీ మిస్ అవ్వడు. అసలు ఫైట్లో కూడా అదే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అదే కామెడీ ఉంటుంది. చక్కగా నవ్వుకుంటానికి సినిమాకి వెళ్ళండి. మొన్న మ్యాట్ స్క్వేర్ ఈ 2 వారాలు నవ్వారు, నెక్స్ట్ 2 వారాలు జాక్కి నవ్వాలి. అలా దానికి ప్రిపేర్డ్గా వెళ్ళండి హ్యాపీగా. ఖచ్చితంగా నవ్వుతారు, అది మా అందరికీ తెలుసు. ఎందుకంటే నేను దీనికి మళ్ళీ కూడా చెప్తున్నాను, మా ఎడిటర్ మళ్ళీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు సినిమా గురించి. మేము చూడలేదు కానీ ఇంకా మా ఎడిటర్ చూసాడు, నవీన్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. తను కాన్ఫిడెంట్ ఉన్నాడంటే సినిమా బాగుంటుందని మాకు ఎట్టి నమ్మకం. కాబట్టి మీరు డిసప్పాయింట్ అవ్వరు. ఖచ్చితంగా మార్నింగ్ షో హ్యూజ్ ఓపెనింగ్తో సిద్ధుకి పెద్ద సినిమా ఇవ్వండి. సిద్ధు అంటే మా తమ్ముడు, మీ అందరికీ తెలుసు, అతనికి పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను. బాబీబాయ్ ఎక్కడున్నారు, కనబట్టలేదు, నాలాగే ఇక్కడ దాక్కున్నట్టున్నారు. మీకు పెద్ద హిట్ రావాలి విరూపాక్ష తర్వాత. మీరు ప్రసాద్ గారు ఈ వయసులో ఆయన పెట్టే ఎఫర్ట్ సెట్లో ఇవన్నీ కనబడుతూ ఉంటాయి జాక్లో, ఇప్పుడు ట్రైలర్లో చూసినట్టు. మీ అందరికి పెద్ద హిట్ రావాలని గట్టి కోరుకుంటున్నాను. వైష్ణవి ఇప్పుడు మా నెక్స్ట్ సినిమా హీరోయిన్. ఇప్పుడు దాకా పద్ధతిగా చూశారు వైష్ణవిని, మేము చాలా మాస్గా రాగా చూపిస్తాం నెక్స్ట్. సో లాస్ట్గా పద్ధతిగా చూడండి. మా సినిమాలో ఆ అమ్మాయి అన్ని ఇంకా బూతులు ఇవన్నీ మామూలుగా ఉంటాయి, ఈసారి మోడర్న్ బూతులు ఉంటాయి అన్నీ ఈసారి. సో లాస్ట్గా పద్ధతిగా చూడండి దీంట్లో. నెక్స్ట్ ఇంకా మనం చాలా బ్యాడ్గా చూపిద్దాం ఆ అమ్మాయిని. సో నేను మీకు సినిమాకి వెళ్ళడానికి కన్వే చేయడానికి మ్యాక్సిమం జాక్ గురించి కన్వే చేశాను అనుకుంటున్నాను. తప్పకుండా పెద్ద ఓపెనింగ్ ఇచ్చి సినిమాని పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సేమ్ టు సేమ్ సితారా ఎంటర్టైన్మెంట్స్లో ఎంత కాన్ఫిడెంట్గా అయితే చెప్తారో అదే కాన్ఫిడెన్స్తో ఇంకొక బ్యానర్ గురించి వారు వచ్చి మాట్లాడడం అంటే అది మామూలు విషయం కాదు. ఈరోజు ప్రపంచ వింతల్లో ఇంకోటి ఏంటంటే వంశీ గారు కుదురుగా ఒక చోట కూర్చొని ప్రోగ్రామ్ అంతా కూడా చూస్తూ ఉన్నారు. ఇది ప్రపంచ వింతల్లో ఇంకొక వింత. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. అండ్ అలా సరే అండి, మీకు కథ ముందుగానే తెలుసా? తెలియదు. ఓకే, తెలియదు. సో ఎక్స్పెక్టేషన్లో అవుట్ ఆఫ్ 100 ఇందులో కామెడీ శాతం ఎంత ఉంటుందని మీరు అనుకుంటున్నారు? 93%. 99%. 93 యాక్చువల్ 99 ఉండాలి. ఆ 7 సీరియస్ డ్రామా పెట్టుంటాడు భాస్కర్. 93 వరకు కామెడీ ఉంటుంది. ఓకే, రొమాన్స్ సిద్ధు ఉన్నాడు కాబట్టి 100% ఉండదు. సిద్ధు ఓకే సరేనండి. మరి థ్రిల్ రెండు కలిస్తే ఎలాగో థ్రిల్లింగ్గా ఉంటుంది కదా. ఓకే సరే, వెల్కమ్ సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా భాస్కర్ నాకు బొమ్మరిల్లు భాస్కర్ కాకముందు నుంచి తెలుసు. అందుకనే తనతో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లందరికీ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఎందుకండి? వాళ్ళు అడగండి, చెప్తారు. ఎండిపోయిన స్కెల్టన్స్ లాగా అట్లా ఉంటారు కొంతమంది. 24 hours 7 హాలిడేస్ కానీ, పండగలు కానీ, పబ్బాలు కానీ, పుట్టినరోజులు కానీ ఉండవు. 24 గంటలు వాళ్ళకి పనే. అవునా కదా? ఎక్స్టెండెడ్ ఉంటారు చెప్తారు కదా. పడుకోనివ్వడు, మామూలుగా ఉండదండి అసలు. డీప్ ఫ్రై అసలు ఛాన్స్ లేదు అసలు. భాస్కర్ ఇవన్నీ మాట్లాడుకున్నా సరే, భాస్కర్ నుంచి చాలా నేర్చుకున్నాను నేను. రైటింగ్ స్కిల్స్ కానీ చాలా డిస్కస్ చేసేవాళ్ళం. బొమ్మరిల్లు ముందు నుంచి పనిచేశాను, పరుగుకి కంప్లీట్గా పనిచేశాను. తనతో ట్రావెల్ చేయటం కానీ, నా వేరే కథలు రాసిన తనకి చెప్పటం కానీ. భాస్కర్ ఈజ్ ఏ వెరీ 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 గుడ్ రైటర్ అండ్ డైరెక్టర్, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఐఎమ్ వెరీ హార్ట్ఫుల్లీ సేయింగ్ ఇట్. ఎవరు ఏ కథ రాసుకున్నా భాస్కర్ దగ్గరికి వెళ్తే మన కథ పూర్తయిపోతుంది. అంత బాగా కష్టపడతాడు కథ మీద. వేరే వాళ్ళ కథలు కదా అంత కమిటెడ్గా ఉంది. ఈజ్ మోర్ కమిటెడ్ టు సినిమా దాన్ హిమ్సెల్ఫ్.
ఆ తర్వాత సిద్ధు, మై డియర్ స్టార్ బాయ్, నేను కథ ఎలా ఉన్నా, సినిమా ఎలా ఉన్నా, పాటలు ఎలా ఉన్నా, సిద్ధు జొన్నలగడ్డ ఉంటే సినిమాకి వెళ్తా. మీరు అందరూ వెళ్తారా లేదా? సిద్ధు జొన్నలగడ్డ ఈజ్ ఎ మ్యాన్, ఈజ్ ఎ స్టార్, ఈజ్ ఎ స్టోరీ, ఈజ్ ఎ డైరెక్టర్, ఈజ్ ఎ ప్రొడ్యూసర్, ఎవ్రీథింగ్. నాకు సిద్ధు ఉంటే హీరోయిన్ కూడా అక్కర్లా, కానీ మాకు బోనస్గా బేబీ వచ్చింది. అదే కావాలే, తెలుసు ఆయనకి కూడా కావాలనుకోండి. సిద్ధు జొన్నలగడ్డ లాంటి యాక్టరు వన్స్ ఇన్ ఎ జనరేషన్ యాక్టర్. ఇట్స్ నా ఊరినే ఎదురుగుండా ఉన్నాడని చెప్పట్లా. ఎందుకంటే స్క్రీన్ మీద ఎంతమంది ఉన్నా మన కళ్ళు అతని మీదకే వెళ్తున్నాయంటే అతను స్టార్. సిద్ధు జొన్నలగడ్డ స్క్రీన్ మీద ఉంటే మనం ఎవరిని చూడం, ఇంకా తన్నే చూస్తాం. తను ఇప్పుడు ఏం మాట్లాడతాడు, తను ఇప్పుడు ఏం చేస్తాడు, ఏం కదులుతాడు, ఎలా కదులుతాడు, దేన్ని పట్టుకుంటాడు, ఇదే అట్రాక్ట్ చేస్తున్నారంటే ఈజ్ ఎ బిగ్ స్టార్. అండ్ ఆన్ 10th వీఆర్ గోయింగ్ టు వాచ్ ఎ స్టార్ మూవీ ఫ్రమ్ జాక్ అండ్ ఫ్రమ్ మై మోస్ట్ డియరెస్ట్ ప్రొడ్యూసర్ భోగల్ ప్రసాద్ గారు. ఆయన సీనియర్ ప్రొడ్యూసర్స్లో సీనియరు, వాళ్ళ అబ్బాయి జూనియర్ ప్రొడ్యూసర్స్లో సీనియరు. వాళ్ళిద్దరూ కలిసి ఎన్నో మంచి సినిమాలు ఇచ్చారు మనకి. అండ్ అగైన్ ఐఎమ్ వెరీ వెరీ ష్యూర్ దట్ దే ఆర్ గోయింగ్ టు డెలివర్ ఇస్ ఎ బిగ్ హిట్. అండ్ దిస్ April 10th ఐఎమ్ షూర్ మా బేబీ వైష్ణవి ఉంది ఇక్కడ. అమ్మ, నీ ఫిలిం ఎంత పెద్ద హిట్ బేబీ. అగైన్ ఈ సినిమా కూడా నువ్వు లక్కీ చామ్ అవ్వాలి, చాలా పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. సిద్ధు ఫ్యాన్స్, భాస్కర్ ఫ్యాన్స్, ఎస్విసిసి ఫ్యాన్స్తో పాటు సుమ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. ఎంత మాట అన్నారండి. మొన్నే బర్త్డే అయింది, మీరు రక్తదానం అది చేస్తారేమో అనుకున్నాను.